హాయ్ అండి. లాస్ట్ టైం వెస్ట్ బెంగాల్లో తిరుపతి బాలాజీ పూజ అయిందని చెప్పాను కదా, అక్కడికి ఎస్పీ శైలజ గారు వస్తున్నారనేసి. ఇంక ఈ రోజేనమాట, అదే 31 జనవరి రోజు. ఇంకా మా వారు అయితే దర్శనం చేసుకోలేదు. నేనైతే ఒకసారి ఆల్రెడీ వెళ్ళేసి వచ్చేసాను కదా. ఇంకా మా వారు నేను అయితే మళ్ళీ వెళ్తున్నాం అనమాట. ఎంతమంది జనాలు ఉంటారో, మేము వెళ్ళిన రోజే చాలామంది, అంటే చాలామంది రష్ ఉన్నాం. ఇంక ఈరోజు అంటే ఎస్పీ శైలజ గారు వస్తున్నారు కదా, ఇంకా రష్ అయ్యిద్ది. ఇదైతే టిటాగర్ మార్కెట్ అనమాట వెస్ట్ బెంగాల్లో. ఇక్కడైతే చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు. ఈ లైన్ అంతా చాలా, అంటే చాలా మంది తెలుగు వాళ్ళు. షాప్స్లో కూడా తెలుగు వాళ్ళే ఉంటారు. మనకి ఎక్కడ బయట ఊరికి వెళ్ళినట్టు ఉండదు వెస్ట్ బెంగాల్లో. ఆంధ్రాలో ఉన్నట్టే ఉండిద్ది. ఇంక ఇక్కడే మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు కూడా అని చెప్పాను కదా. ఇంకా మా నాన్న వాళ్ళు చిన్నప్పుడు ఇక్కడే పెరిగారు. మా నాన్న కాదు, మా వారు కూడా చిన్నప్పుడు కూడా ఈ ఊరేనంట. ఇంకా ఈ పూజ అయిపోయిన తర్వాత నిన్న ఒక దగ్గరికి తీసుకెళ్తాను అనుకొని మా వారు తిరిగిన ప్లేసెస్ అన్నిటికీ అయితే తీసుకెళ్లారు. అదైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంక ఇక్కడికి రాగానే ఫస్ట్ ఎస్పీ శైలజ గారిని అయితే వెతుక్కున్నాను. ఫోన్లో జూమ్ చేసి మరీ చూస్తున్నాను, ఎందుకంటే అంత డిస్టెన్స్ ఎక్కువగా ఉంది, చాలామంది జనాలు అసలు. ఇంకా మొత్తానికి పాటలు అయితే స్టార్ట్ చేసిన తర్వాత అసలు వెళ్ళాలనిపించలేదు. కానీ ఛాన్స్ లేదనమాట, ఎందుకంటే ఘాట్ బంద్ అయిపోతే మళ్ళీ రివర్స్ వెళ్ళలేము. ఇంకా తర్వాత జనాలు చూడండి, వీళ్ళందరూ తెలుగు వాళ్ళే అనమాట. ఇక్కడ ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారో అందులో ఇది ఒక 20% అలా ఉండొచ్చు అంతే. ఇంకా చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అయితే చాలా లేట్ నైట్ వరకు అయింది, కానీ మాకైతే ఛాన్స్ లేదు ఉండడానికి. అందుకనే మేమైతే తొందరగానే వెళ్ళిపోయాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ స్క్రీన్లో కూడా చూపించారనమాట, చాలా బాగా పాడుతుండ్రు. ఇంకా వెళ్ళాలనిపించలేదు, కానీ ఇంకా ఛాన్స్ లేక వెళ్ళిపోయామన్నమాట దర్శనం చేసుకొని. ఇంకా వెళ్తా ఇక్కడ చాట్ అయితే తినేసాం, బాగా ఆకలేస్తుందని. ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇంకా ఫేమస్ ప్లేస్ కూడా చూపిస్తాను. బై.